మెదక్ జిల్లాలో భారీగా నగదు సీజ్ చేశారు పోలీసులు. 88,43,000 స్వాధీనం చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్కు కేవలం గంటల వ్యవధిలో మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అనువనున్న క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరింపజేసి నిఘా పెంచారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పరిధిలోని గ్రామాల్లో పంపిణీకి తీసుకెళ్తున్న డబ్బును పట్టుకున్నారు. తనిఖీ అధికారులు పోతన్పల్లి చెక్పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ నగదును పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అర్ధరాత్రి వేళ డబ్బులు తీసుకెళ్తున్న వారిని విచారించగా పెద్ద శివనూరు గ్రామ శివార్లోని గెస్ట్ హౌస్ నుంచి నగదు తీసుకొస్తున్నట్టు చెప్పారు. నిందితులను 2 అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి నుంచి 2 కార్లు సీజ్ చేశామన్నారు. రామాయంపేట సీఐ ఏ పార్టీకి సంబంధించిన నగదు అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. అన్న ప్రెస్ అన్న ప్రెస్ 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 సార్ ప్రెస్ సార్ టీవీ 9 ఆగండి సార్. మీకు ఐడి కార్డు చూపెడతాను ఆగండి సార్. అడగాలి. ఓకే సార్ చూపండి. ప్రెస్ అట అడగాలి కదా మాట. కార్బిజువల్ తీసుకో. అనే స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉంది. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడి ఇప్పుడు అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తీసుకున్నారు. ప్రస్తుతానికి 2 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా కొన్ని వెహికల్స్ కూడా పోయినాయని చెప్పేసి మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక వెహికల్ లో దొరికిన డబ్బులా రెండిట్లో? ఒకటే వెహికల్ దొరికింది, ఇంకో 2 వెహికల్ ఏం లేవు. సార్ బీజేపీ నాయకులు ఏమి ఆరోపిస్తుంటే 1,10,00,000 దొరికినాయి, కేవలం కొన్ని దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇంకా పోలేదు. ఇక్కడే ఉన్నాము, పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీదే చేసాము. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ.